Don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. In this torsion, and everything is growing up tight. There's no room to నమస్కారం సార్. సరే. మనం హ్యాపీ హాలిడేస్ లో ఉన్నాం సార్. ఇప్పుడు ఈ సమ్మర్ కదా సార్, ఎక్కడెక్కడ మీరు తీసుకెళ్తున్నారు? ఎస్పెషల్లీ ఈ సమ్మర్ కోసం ఏమన్నా స్పెషల్ గా మన టూరిజం మన ప్లాన్ చేస్తారా? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకు సమ్మర్కి ఒక 2 నెలల ముందుగానే మేము ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి కంప్లీట్గా ఫ్యామిలీస్ ఖచ్చితంగా హాలిడేకి ప్లాన్ చేసుకుంటారు. అదేంటంటే ఒక రూల్, పిల్లలు సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఖచ్చితంగా హాలిడేకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి ముందుగానే టూరిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా ట్రావెల్ కంపెనీస్ ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తాయి. సో అలా మేము గత 15 సంవత్సరాలుగా ప్రతి సమ్మర్కి మేము ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తున్నాం. సో మా దగ్గర ఏంటంటే ఈ సమ్మర్కి ఇండియాలో అదేవిధంగా ఇంటర్నేషనల్లో కూడా మనకి మల్టిపుల్ డెస్టినేషన్స్ ప్యాకేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. మన ఆఫీస్కి కాల్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇస్తాం. ఇప్పుడు మీరు ఈ టూరిజం ఎన్ని ఇయర్స్ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నేను టూరిజంలో మాస్టర్స్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 14th ఇయర్. 14 సంవత్సరాలు అయింది టూరిజంలోకి వచ్చి. మన టూరిజం ప్లాజా, బేగంపేట్ టూరిజం ప్లాజా అనేటువంటి క్యాంపస్లో మన ఆఫీస్ ఉంది. దీన్ని పర్యాటక భవన్ అని కూడా అంటారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో మేము అప్రూవ్డ్ ట్రావెల్ ఏజెంట్, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీ, తెలంగాణ టూరిజం నుంచి కూడా అఫిలియేట్. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు బెస్ట్ అని ఈ హాలిడేస్ ట్రిప్ లో ఏమైనా అట్లాంటిది ఏమైనా మీకు సందర్భం వచ్చిందా? ఆ బెస్ట్ ప్లేస్ అంటే నాకు తెలిసి ఇండియాని మించిన అద్భుతమైన ప్లేస్ ఇంకోటి ఏం లేదు. అందరు ఏమనుకుంటారంటే ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్ లో స్విట్జర్లాండ్కి వెళ్ళాలి, లేదంటే వేరే వేరే దేశాలు వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలి అనుకుంటారు. అఫ్ కోర్స్ అది మంచి అయినా కూడా ఇండియాని మించిన అద్భుతమైన ప్రదేశాలు కానీ దేశం కానీ మరొకటి లేదు. సో మనం ఒకవేళ నిజంగా స్విట్జర్లాండ్ చూడాలంటే కాశ్మీర్ వెళ్ళాలి. ఓకే, ఏదైనా మంచి వైల్డ్ లైఫ్ చూడాలంటే రంతంబోర్ వెళ్ళొచ్చు. ఇట్లా రకరకాల ప్లేసెస్ అన్ని కూడా మన దేశంలోనే ఉన్నాయి. నేను చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఒక మీకు 60-70 ప్లేసెస్ చెప్తా. అవన్నీ చూసిన తర్వాతే ఇంటర్నేషనల్ టూర్ అంట నేనైతే. సో యాజ్ ఏ ట్రావెల్ ఎక్స్పర్ట్ లేదంటే ఇండియాని ప్రేమించేవాడిగా భారతదేశంలో ఉన్న అనేకమైన టూరిస్ట్ ప్లేసెస్ చూసిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లేసెస్కి వెళ్ళటం అడ్వైజబుల్. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ సీజన్కి తగినట్టుగా, ఒక్కొక్క సీజన్ అంటే మనకి సమ్మర్కి దానికి తగినట్టు ప్లేసెస్ ఉన్నాయి, వింటర్కి తగినట్టు ప్లేసెస్ ఉన్నాయి, మాన్సూన్ టైంలో వెళ్ళాల్సిన బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, హనీమూనర్స్కి ఎక్స్క్లూజివ్ ప్లేసెస్ ఉన్నాయి, కిడ్స్తో వెళ్ళడానికి ఎక్స్క్లూజివ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇండియాలో ఉన్న మంచి ప్లేసెస్ని స్కిప్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంటర్నేషనల్కి వెళ్ళటం, ఐ వుడ్ సే థింక్ బిఫోర్ యూ టేక్ దట్ ఆప్షన్. సో ఇంటర్నేషనల్ వెళ్ళొద్దని అన్నాను, బట్ ఎస్, ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. సార్ మీరు అన్నది ఇక్కడ చాలా, ఎందుకంటే ఫారినర్స్ ఇండియా వైపు చాలా చూస్తున్నారు. బాగా మన ఇండియాలో ఫేమస్ అయ్యి చూడాలి కొన్ని మాకేమైనా చెప్పగలరా సార్? అదే కదా, అంటే నేను యాజ్ ఏ టూరిజం లవర్ లేదంటే డెస్టినేషన్స్ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ప్రతి డెస్టినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే కొన్ని చాలా ఫేమస్ ప్లేసెస్ చెప్పాలి అంటే ఖచ్చితంగా కాశ్మీర్లో గుల్మార్గ్, ఇండియాస్ స్విట్జర్లాండ్ అంటారు. లైక్ వైజ్ మనకి ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, కూర్గ్ కానీ, సో ఈ ప్లేసెస్. మళ్ళీ అదేవిధంగా లదాఖ్ చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్. గ్యాంగ్టాక్, డార్జిలింగ్, మళ్ళీ అండమాన్ నికోబార్స్, లక్షద్వీప్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు కేరళ ఉంది. కేరళ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 2 week ఐటనరీ. అంటే కేరళ ఏదో 3 days 4 days చూసొద్దాం అనుకుంటారు కానీ అక్కడ మినిమం ఒక 2 వారాలు చూసే అంత ప్లేసెస్ ఉన్నాయి. సో ఇండియా ఏ మూలకి వెళ్ళినా కూడా బ్యూటిఫుల్. ఇటు త్రిపుర సైడ్ వెళ్ళినా కూడా, మేఘాలయ, సో అన్ని డెస్టినేషన్స్ చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇంకా గుడ్ పార్ట్ ఏంటంటే మన అన్ఎక్స్ప్లోర్డ్, అన్టచ్డ్ ల్యాండ్ ఇండియాలో ఇంకా చాలా ఉంది. అంటే వాటిని ఇంకా టూరిజంలో గుర్తించిన ప్లేసెస్. అక్కడ కల్చర్స్ కానీ, అక్కడ ఫుడ్ కానీ, అక్కడ క్లైమేట్ కానీ, లాంగ్వేజెస్ కానీ బ్యూటిఫుల్.
సో ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో ఇది ఎక్స్‌ప్లోర్ చేయటం వల్ల మనం ఇండియన్ గవర్నమెంట్‌కి హెల్ప్ చేస్తా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా కూడా అది కనబడుతది. సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్ తీసుకెళ్లారు సార్ టూరిజం ఈ యాత్రికులను? యాహ్! ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం 15 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని ప్లేసెస్ అంటే బీచెస్ కానీ, హిల్ స్టేషన్స్ కానీ, పిలిగ్రిమేజ్ ల్యాండ్స్ కానీ అన్ని డెస్టినేషన్స్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి మనం చేసాము. మన దగ్గర సో ఫార్ 30,000 ప్లస్ క్లయింట్స్ ట్రావెల్ చేశారు. విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్. బట్ నేను ఎప్పుడు కూడా డొమెస్టిక్ ఎక్కువ పుష్ చేస్తాకి ఇష్టపడతాను. రీజన్ బీయింగ్ ఇండియా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ. సో అది ఇండియన్ ట్రావెలర్స్ అందరూ చెప్తా ఉంటారు. బికాస్ నా దగ్గర ఉన్న కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. కేరళ 10 టైమ్స్ వెళ్ళిన క్లయింట్స్ ఉన్నారు. కాశ్మీర్ కూడా బ్యాక్ టు బ్యాక్ రిపీటెడ్ ఎవ్రీ ఇయర్. అంటే కాశ్మీర్ ఎలాంటి డెస్టినేషన్ అంటే ప్రతి సీజన్ ఒక బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈవెన్ మీరు షిమ్లా, మనాలి చూస్తే కూడా సమ్మర్‌లో ఒకలాగా ఉంటది, వింటర్‌లో ఒకలాగా ఉంటది, మాన్సూన్‌లో ఒకలాగా ఉంటది. సో ఇండియా వెరైటీ అన్నమాట. సో ఆ వెరైటీని చూడటానికి మనం మల్టిపుల్ టైమ్స్ ఒక ప్లేస్‌ని మనం విజిట్ చేయొచ్చు. ఇంకొకటి కోవిడ్‌కి ముందు, కోవిడ్‌కి తర్వాత అన్నట్లు డెస్టినేషన్స్ ఉన్నాయి. నేను కోవిడ్ తర్వాత కంప్లీట్‌గా గ్రీనరీ గాని, పొల్యూషన్ లేకుండా చాలా క్లియర్‌గా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి. సో యాహ్! చాలా ప్లేసెస్ నేను అడ్వైస్ చేయగలుగుతాను. సార్ ఒక ఇండియాలో లాస్ట్ అబుదాబిలో ఒకటి యాక్సిడెంట్ జరిగింది. చాలా మంది యాత్రికులు ఇదయ్యారు. హ్మ్. ముందుగానే మీరు ఎట్లాంటి వాళ్ళతో ఎట్లా మీరు చెబుతున్నారు? అట్లాంటివి యాక్సిడెంట్లు కాకుండా గాని అంటే యాక్సిడెంట్ అంటే ఆహ్, మీరు ఈ టూరిజం దాంట్లో టెంపుల్స్ ఎక్కడెక్కడ మీరు తీసుకెళ్తారు సార్? యాహ్! అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఇండియాలో ఉన్న ఆర్కిటెక్చర్‌ని, ఏన్షియంట్ టెంపుల్స్‌ని చూడటానికి ఇండియన్సే కాదు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళొచ్చి చూస్తా ఉంటారు. సో ఇండియాలో మనకి చాలా చోట్ల ఏన్షియంట్ సైట్స్ ఉన్నాయి. సో మీరు చూస్తే ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఈ సీజన్‌లో చార్ధామ్. మనకి ఢిల్లీ నుంచి, డెహ్రాడూన్ నుంచి మనకి డైలీ డిపార్చర్స్ ఉన్నాయి. చార్ధామ్ బై హెలికాప్టర్, బై రోడ్ చేస్తాం. కామాఖ్య టెంపుల్ కానీ, ఇప్పుడు మనకి తమిళనాడు టెంపుల్ సర్క్యూట్ లైక్ కన్యాకుమారి, మదురై, మన రామేశ్వరం, ధనుష్కోటి ఇవన్నీ. లైక్‌వైజ్ మన ఒడిశా టెంపుల్ సర్క్యూట్ ఉంది. మన కోస్టల్ కర్ణాటక టెంపుల్ సర్క్యూట్ ఉంది. సో అన్ని టెంపుల్ సర్క్యూట్స్ బేసికల్లీ ఆఫర్. సో వీళ్ళకేంటంటే మనం కంప్లీట్‌గా సీనియర్ సిటిజన్‌కి ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజెస్ మన దగ్గరున్నాయి. ఎందుకంటే ఈ టెంపుల్ టూర్స్‌కెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కొంచెం వాకింగ్ చేయాలంటే ఛాలెంజ్. టెంపుల్స్ విజిట్ చేయాలంటే ఛాలెంజ్. ఈ దర్శన్ టికెట్స్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, మా దగ్గరేంటంటే ప్రీ పర్చేస్డ్ లైక్‌వైజ్ మనకు లోకల్ గైడ్స్ తోటి మనకు ముందునే కనెక్ట్స్ అయి ఉంటాం కాబట్టి, ఈ సీనియర్ సిటిజన్స్‌కి స్పెసిఫిక్‌గా మనం స్పెషల్ కేర్ తీసుకొని ప్యాకేజెస్ చేస్తా ఉంటాం. దాంట్లో మాకు మంచి పేరు గూడా ఉంది. సో, బేసికల్‌గా టెంపుల్ టూర్స్ అన్ని ప్లేసెస్‌లో టెంపుల్ టూర్స్ మేము ఆర్గనైజ్ చేస్తామండి. సార్ ఇంకా ఈ మధ్య తరగతి వాళ్ళకు చాలా మంది టూరిజం ఇట్లా ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఇట్లా తీసుకెళ్తుంటే అంటే చాలా అపోహలు ఉంటాయి. సో ఈ రోజు మీరేంటి మాకు ఏ ప్యాకేజ్‌తోన ఎంతమందిని మీరు ఎన్ని ప్లేసెస్ అటాచ్ చేసేట్లాగా మీరు ప్లాన్ చేస్తారు? అంటే ఆహ్, ఇ ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే అండి గతంలో ఒక హాలిడేకెళ్ళాలి అంటే ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళు మాత్రం వెళ్ళాలి అనే ఒక ఐడియాలజీ లేదంటే ఒక పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఏంటంటే ఒక కపుల్ లేదంటే ఒక ఫ్యామిలీ ఉన్నారంటే ఎనీ లెవెల్ ఆఫ్ ఎకానమిక్ బ్యాక్‌గ్రౌండ్ ప్రతి ఫ్యామిలీ కూడా హాలిడేకెళ్ళాల్సిందే. కొంతమంది బడ్జెట్ హాలిడేకెళ్తారు. కొంతమంది మిడ్ రేంజ్ ఎళ్తారు. కొంతమంది లగ్జరీ ఎళ్తారు. ఇదొకటే డిఫరెన్స్. కానీ ప్రతి కస్టమర్ కూడా హాలిడేకెళ్ళాల్సిందే. ఎందుకు వెళ్ళాలి అంటే మెయిన్ వర్క్ స్ట్రెస్. రెండోది వైఫ్, హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇంకోటి పిల్లలు కూడా స్ట్రెస్ గుండా వెళ్తున్నారు స్కూల్స్‌లో. మార్నింగ్ స్కూల్‌కెళ్ళాలి, ఈవినింగ్ వచ్చి ట్యూషన్స్‌కెళ్ళాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక బ్రేక్ అనేది మ్యాండేట్. ఇంతకుముందు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఆళ్ళ అమ్మమ్మోళ్ళ ఊరికెళ్ళటం, అత్తయ్యోళ్ళ ఊరికెళ్ళటం అట్లుండేది గానీ, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక ట్రిప్ కావాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సో మేమేం చేస్తామంటే మినిమమ్ 2 మెంబర్స్ నుంచి వి హావ్ ఆర్గనైజ్డ్ అప్ టు 450 పీపుల్. అంటే ఒక కపుల్ ఎళ్ళాలన్నా ఆర్గనైజ్ చేస్తాము. ఒక నలుగురు ఫ్యామిలీస్ కలిపి ఒక 15 మంది ఎళ్ళాలన్నా చేస్తాము. ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక 100 మంది ఎళ్ళాలన్నా చేస్తాము. లేదు ఒక హ్యూజ్ సెటప్‌లో ఒక 400, 500 మెంబర్స్ ఎళ్ళాలన్నా చేస్తాం. సో డిఫరెంట్ రేంజెస్ మేము చేస్తాము. అండ్ ఎనీ గివెన్ డెస్టినేషన్ మేము ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసి ఇవ్వగలుగుతాం. అండ్ ఇన్ ద పాస్ట్ వి హావ్ డన్ క్వైట్ ఎ ఫ్యూ. యాహ్! ఇంకొకటి ఈ పబ్లిక్ చాలా మందికి తెలీదు.
ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయినాక నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినంత వరకు మీరే మొత్తం చూసుకుంటారా? అండి. అంటే దీన్ని ఏమంటామంటే వన్ స్టాప్ సొల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డొమెస్టిక్ హాలిడేకి వెళ్తున్నారనుకోండి. మీరే మీ ఫ్యామిలీతో ఎళ్ళాలనుకుంటే ఒకవేళ మేము కాశ్మీర్‌కి మీరు ఎళ్ళాలనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఫ్లైట్ టికెట్స్, రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ కావచ్చు. అక్కడ మీరు ఎయిర్‌పోర్ట్‌లో అరైవ్ అయిన తర్వాత మీ వెహికల్ కావచ్చు. అంటే హోటల్ ట్రాన్స్‌ఫర్స్‌కి ఆ వెహికల్ కావచ్చు. మీకు కావాల్సినటువంటి హోటల్స్. ఇక్కడ చాలా కీ రోల్ అండి ట్రావెల్ ఏజెంట్‌ది. ఏంటంటే హోటల్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. కానీ రైట్ హోటల్ బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్ట్రీట్‌లో హోటల్ బుక్ చేసుకోవటం, ఇంకోటి ప్రాపర్ వ్యూలో హోటల్ బుక్ చేసుకోవటం, లేదంటే ప్రాపర్ ఆన్ ద హిల్ బుక్ చేసుకోవడం ఇట్ హాస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో, బాగుంది కదా అని హోటల్ బుక్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో, అక్కడ మేము వి ప్లే వైటల్ రోల్. సో, దాంతో పాటుగా ఒక ప్రాపర్ డ్రైవర్‌నివ్వటం. సో, మా దగ్గర డ్రైవర్స్ అందరూ కూడా వెల్ ట్రైన్డ్ సర్టిఫైడ్ డ్రైవర్స్. దే కమ్ ఆన్ ద యూనిఫార్మ్. ప్రాపర్‌గా వాళ్ళు నీట్‌గా వస్తారు. చక్కగా గ్రీట్ చేస్తారు. కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. సో, వాళ్ళొస్తారు. మిమ్మల్ని తీసుకెళ్తారు. ప్రాపర్ హోటల్‌లో మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. అండ్ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌తో మేము ప్రోగ్రామ్స్ ఇస్తాం. అండ్ డే వైస్ ఐటినరీ కూడా ఎవ్రీథింగ్ మేము ఇక్కడే ఇస్తాం. సో, బేసికల్లీ దిస్ ఇస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ హ్యాపీ హాలిడేస్ అనేది. మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇక్కడే ఇస్తామండి. అంటే మీకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము. హోటల్ వౌచర్స్ ఇస్తాము. డ్రైవర్ డీటెయిల్స్ ఇస్తాము. గైడ్ డీటెయిల్స్ ఇస్తాము. డే వైస్ ఐటినరీ అంటే ప్రోగ్రామ్ షీట్. డే 1 ఏమేమి చూస్తున్నారు, డే 2 ఏమేమి చూస్తున్నారు విత్ ద టైమింగ్స్ మేము ఇస్తాం. సో, వన్ స్టాప్ మీరు వచ్చిన తర్వాత మీకు అన్నీ ఇస్తాం. సో, అదే సేమ్ థింగ్ మీకు అక్కడ డూప్లికేట్ అవుతది. అండ్ దెన్ యూ ఎంజాయ్ ద ట్రిప్. సో, మా దగ్గర ఉన్న క్లయింట్స్ ఏంటంటే అంటే జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక బ్యాచిలర్‌గా స్టార్ట్ అయిన పర్సన్ బ్యాచిలర్‌గా నాతో ట్రావెల్ చేశాడు. మ్యారేజ్ అయినప్పుడు ట్రావెల్ అయ్యాడు. హనీమూన్ ట్రిప్ నేనే చేశాను. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేశాను. సర్ప్రైజింగ్‌లీ వాళ్ళ బేబీ బర్త్‌డే ఫస్ట్ ఇయర్ బర్త్‌డేకి నేనే హాలిడే పంపించాను. అట్లా మాదంతా రిఫరల్ బేస్ అంటే మౌత్ పబ్లిసిటీ. సో, మనం సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్నాము. లైక్‌వైస్ చాలా ట్రస్టెడ్ ట్రావెల్ బ్రాండ్స్ హైదరాబాద్‌లో ఉన్నాయి. సో, నేను ఈ సందర్భంలో ఒక మాటతో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆన్‌లైన్‌లో కొన్నిసార్లు మనకు మంచిగా అనిపియొచ్చు కానీ ఆన్‌లైన్‌లో ఉన్నవన్నీ కూడా ట్రస్ట్ చేయడానికి లేదు. సో, హైదరాబాద్‌లో మనకు ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీరొక హాఫ్ అన్ అవరో, 1 అవరో టైం తీసుకుంటే చాలా ఆథరైజ్డ్ ట్రావెల్ కంపెనీస్ హైదరాబాద్‌లో ఉన్నాయి. సో, మీరు చక్కగా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళొచ్చు. వాళ్ళ ఆఫీస్‌లో కలీగ్స్‌తో మాట్లాడొచ్చు. మీ డౌట్స్ లిటరల్‌గా మీరు అడగొచ్చు. సో, మీకొక అకౌంటబిలిటీ ఉంటది కాబట్టి, సో, ఇన్ పర్సన్ మీరు కలిసి యూ కన్ఫర్మ్ ద బుకింగ్ సో థట్ మీకు సేఫ్ సైడ్‌గా చాలా హ్యాపీగా ఎళ్లి రావచ్చు. తర్వాత మీరొచ్చినాక గూడా ఇఫ్ యూ హావ్ ఎనీ కన్సర్న్స్ యూ కెన్ టాక్ టు దెమ్. సో, ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవటం, వేరే స్టేట్‌లో వాళ్ళతో బుక్ చేసుకోవటం చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు పేపర్‌లో. సో that is one advice. Hyderabadలో we have got very good travel agents who are authorized, well experienced. Reach out to them. సార్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అవ్వాలంటే మినిమమ్ ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు? అదేనండి. అంటే చాలా సింపుల్‌గా మన దగ్గర ప్యాకేజెస్ స్టార్టింగ్ పర్ పర్సన్ 15,000 నుంచి ఉంటాయి. 15,000 నుంచి మన దగ్గర 1,00,000, 1,50,000 వరకు గూడా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారు? ప్లేసెస్‌ని బట్టి, అకేషన్ బట్టి. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హనీమూన్‌కి వెళ్దాం అనుకుంటున్నారు. హనీమూన్ ఈజ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ యాక్టివిటీ. సో, హనీమూన్‌కెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రీమియం సైడ్ మేమే అడ్వైజ్ చేస్తాం. అంటే ఒక మంచి వ్యూ రూమ్ కావచ్చు, లేదంటే ప్రాపర్ వెహికల్ కావచ్చు, మంచి లగ్జరీ డెస్టినేషన్ కావచ్చు. ఎందుకంటే లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. అదే ఒక బ్యాచిలర్స్ వెళ్తున్నారనుకోండి, మేము కొంచెం వాళ్ళకి మేమే అడ్వైజ్ చేస్తాం. డోంట్ గో ఫర్ లగ్జరీ ఇన్‌స్టెడ్ ఎక్స్‌టెండ్ ద స్టే. బేసిక్ హోటల్స్ లేదంటే 3 స్టార్ హోటల్స్‌లో స్టే చేయండి అని. సో, బడ్జెట్ ఇట్స్ ఆల్ అబౌట్ అకేషన్ కావచ్చు, మైండ్ సెట్ మన ఎబిలిటీని బట్టి మనకు పర్ పర్సన్ 15,000 నుంచి మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. పర్ పర్సన్ 30,000 నుంచి ఉన్నాయి. 40,000 నుంచి ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటున్న డెస్టినేషన్ కూడా ఇట్ ప్లేస్ ఎ రోల్. సో, మీరు ఈ హాలిడేస్ నడుపుతున్నారు కాబట్టి మీకు చూడదగ్గ ప్లేస్ అని ఇదన్నీ మీకేమన్నా ఉందా సార్? ఖచ్చితంగా అండి. అంటే నేనేమంటానంటే ప్లేస్ చూడటం కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ సీజన్‌లో ఎళ్తున్నాం. రైట్ డెస్టినేషన్ రైట్ సీజన్‌లో మనం విజిట్ చేసినప్పుడే బావుంటది. అంటే యూజువల్‌గా ఏం చేస్తామంటే మనకి టైం దొరికింది, బ్రేక్ వచ్చింది, ఒక 1 వీక్ టైం ఉంది. నేను ఎప్పటినుంచో కాశ్మీర్ ఎళ్ళాలనుకుంటున్నానని చెప్పి వర్షాకాలంలో కాశ్మీర్ ఎళ్తారు. తెలీక. అవును. అరే! నేను అసలు కాశ్మీర్ అనుకున్నాను కానీ కాశ్మీర్ బాలేదంటారు. అది ప్రాబ్లమ్ కాశ్మీర్‌ది కాదు. మనం చూజ్ చేసుకున్న టైమింగ్. సో, ఏ డెస్టినేషన్ అయినా కూడా నువ్వు రైట్ సీజన్‌లో వెళ్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సార్ మంచి ఆన్సర్ ఇచ్చారు సార్. పబ్లిక్ కూడా చాలా మందికి తెలవదు.
ఏ సీజన్‌లా ఏ లొకేషన్ వంటిది ఒకసారి మీకు మాకు మా ప్రేక్షకులకు చెప్తారా సార్? అంటే ఇప్పుడు మనం చాలా బేసిక్‌గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు సీజన్ సమ్మర్ ఉంది. సమ్మరు మైక్రో ఓవెన్‌లో కూర్చున్నట్టు ఉంది ఏసీలో ఉన్నా గూడా హైదరాబాద్‌లో. అందుకనే ఇప్పుడు హిల్ స్టేషన్స్‌కెళ్తారు. హిల్ స్టేషన్స్ అన్నప్పుడు షిమ్లా గావచ్చు, మనాలి గావచ్చు, కాశ్మీర్ గావచ్చు, ఊటీ గావచ్చు, కున్నూర్ గావచ్చు. ఈ హిల్ స్టేషన్స్ అన్నీ గూడా ఇప్పుడు ఫ్లడ్ లాగుంది. అంటే మనుషులు నిండిపోయి ఉన్నాయి ప్లేసెస్ అన్నీ గూడా. ఎక్కడ హోటల్స్ లేవు, రూమ్స్ లేవు. జస్ట్ బికాజ్ ప్రాపర్ సీజన్‌లో ట్యాప్ చేస్తున్నారు డెస్టినేషన్. ఇప్పుడు లైక్ వైజ్ ఇప్పుడు వింటర్స్ ఉన్నాయి. వింటర్స్ రైనీ టైమ్‌లో యూజువల్‌గా వి వుడ్ నాట్ అడ్వైజ్ టువర్డ్స్ హిల్లీ ఏరియాస్ ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అయ్యి ఉంటాయి. అంటే ఎక్స్‌ట్రీమ్ సైడ్. ఇప్పుడు మీరు బీచెస్ ఉన్నాయి. బీచెస్ కరెక్ట్‌గా ఈ ఎండలో కాకుండా మనకి టువర్డ్స్ వింటర్‌లో ఆ టైంలో వెళ్ళొచ్చు. సో, డిఫరెంట్ సీజన్స్‌లో డిఫరెంట్ డెస్టినేషన్స్ చూజ్ చేసుకోవడం ఒక విధానం. కానీ ఇప్పుడున్న హెక్టిక్ షెడ్యూల్‌లో జనాలు గూడా అడ్వెంచరస్ అయిపోయారు. ఎట్లా అంటే ఆ సీజన్‌తో సంబంధం లేదు. వి విల్ గో అహెడ్ అండ్ ఎంజాయ్ ద ప్లేస్. ఎందుకు అంటే టూరిజం గూడా అలా అడాప్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవా ఎళ్లారు సమ్మర్‌లో. గోవా యాక్చువల్లీ సమ్మర్‌లో చాలా హాట్ ఉంటది. కాకపోతే ఈవినింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఎక్స్‌టెన్షన్ ఉంటది. మీకు ఈవినింగ్ మిడ్‌నైట్ 2, 3 వరకు షాక్స్ ఓపెన్ ఉంటాయి. సో, సమ్మర్స్‌లో ఈవెన్ గోవా కూడా ఎళ్ళొచ్చు. బట్ హౌ యూ ప్లాన్ యువర్ డే ఈస్ ఇంపార్టెంట్. సో, డిఫరెంట్ సీజన్స్‌లో మనం ప్రాపర్‌గా చూజ్ జేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్‌లో ఇన్ స్పెసిఫిక్ అడిగితే భూటాన్ ఎళ్ళొచ్చు, కాశ్మీర్ ఎళ్ళొచ్చు, లదాఖ్ ఎళ్ళొచ్చు, ఊటీ, కున్నూరు, వైనాడ్ ఎళ్ళొచ్చు, చిక్మంగళూరు ఎళ్ళొచ్చు. ముస్సోరీ, మన జిమ్ కార్బెట్, నైనితాల్ ఈ డెస్టినేషన్స్ ఎళ్ళొచ్చు. ఎనీ హిల్ స్టేషన్ ఫర్ దట్ మ్యాటర్. నార్త్ సైడ్ అయితే ఇంకొంచెం మీకు మంచి టెంపరేచర్స్ ఉంటాయి. సార్ మీరు ఒక్కసారి మీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడొచ్చినంత వరకు మొత్తం మీరే గైడ్ చేసారా సార్? అబ్సల్యూట్‌లీ. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టాక్ అబౌట్ ఇంటర్నేషనల్. ఎందుకంటే ఓన్లీ డొమెస్టిక్ మాట్లాడితే ఇంటర్నేషనల్ అసలు ఇవి సపోర్ట్ చేయట్లేదేమో అనుకుంటారు. బట్ ఇంటర్నేషనల్‌లో మేము వెడ్డింగ్స్ కూడా చేసాం. అంటే చాలా కంట్రీస్‌లో మేము మంచి మంచి హనీమూన్ టూర్స్ చేసాం, కార్పొరేట్ టూర్స్ చేసాం, ఈవెంట్స్ చేసాం, వెడ్డింగ్స్ చేసాం. ఇప్పుడు ఒకవేళ మేము వన్ స్టాప్ సొల్యూషన్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే థట్ ఎవరైనా సింగపూర్, మలేషియా హాలిడేకి విత్ క్రూజ్ ఎళ్దాం అనుకుంటున్నారనుకోండి. అంటే ఇదొక చాలా ఎక్సైటింగ్ ఐటినరీ. అంటే సింగపూర్ చూస్తారు, మలేషియా చూస్తారు. లైక్‌వైస్ క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ లగ్జరీ కాంబో అంటాం దీన్ని. ఇది చూసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మెయిన్ కావాల్సింది వీసాస్. సో, ఆ వీసాస్ అన్ని మేమే చేస్తాము. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ చేస్తాము. కంప్లీట్ రూట్‌కి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్ మేము ఇస్తాము. లోకల్‌లో దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్స్ కానీ, హోటల్స్ కానీ, సైట్ సీయింగ్ టికెట్స్ కానీ, ఫుడ్ గానీ ఎవ్రీథింగ్ వి విల్ టేక్ కేర్. అంత మాత్రమే కాకుండా క్రూజ్ అన్నప్పుడు క్రూజ్ టికెట్స్, క్యాబిన్స్ ఎవ్రీథింగ్ మేము బుక్ చేస్తాం. సో, మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మీరు ట్రిప్‌కి ఎళ్ళక ముందే ఎవ్రీథింగ్ మీకు ఇన్ పేపర్ వి విల్ గివ్ యూ ద వౌచర్స్. మీరు ఆ వౌచర్స్ తీసుకోవాలి. జస్ట్ ఎంటర్ టు ద కంట్రీ విచ్ ఎవర్ కంట్రీ యూ చూస్. అక్కడికెళ్ళి మీరు ఎంజాయ్ చేయడమే. ఒక మంచి లగ్జరీ మీరన్నారు కదా! యూరోప్ గాని అట్లా అట్లాంటి దానికి ఎంత ఖర్చవుతుంది? ఆ! అంటే అండి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎళ్ళాలంటే ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే ఎళ్ళాలి అనేటువంటి ఆలోచన. ఇప్పుడసలు అలాంటిది లేదు. ఈ ఇంటర్నేషనల్ హాలిడే ఎంత ఈజీ అయిపోయిందంటే ఈవెన్ కామన్ మ్యాన్ కెన్ గో అండ్ కమ్. కామన్ మ్యాన్ కూడా ఎళ్లి రాగలడు. ఇప్పుడు మన బ్యాంకాక్ ఉంది. బ్యాంకాక్, పటాయా లేదంటే బాలి ఉంది. ఫుకెట్ ఉంది. మాల్దీవ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం యాక్సెస్ చేయగలిగే ప్లేసెస్. సో, ఇవన్నీ కూడా మనం పర్ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 నుంచి ఒక 1,00,000 బడ్జెట్ లోపే ఇంక్లూడింగ్ యువర్ ఫ్లైట్స్ ఇవన్నీ మనం వర్కౌట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ అడ్వైస్ ఏంటి అంటే మనం అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ ముందు మనం బుక్ చేసుకోవాలి. లాంగ్ వీకెండ్స్‌ని అవాయిడ్ చేయాలి. ఏదైనా మంచి ఫెస్టివల్ టైమ్ అయితే దాన్ని కొంచెం స్కిప్ చేయాలి. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ బడ్జెట్‌లో మనం ఎలా ఫినిష్ చేయాలి అన్నప్పుడు ప్రయర్ బుకింగ్ ప్రాపర్ ప్లానింగ్‌తో చేసుకోగలిగితే హోటల్స్ కొంచెం తక్కువలో వస్తాయి. ఫ్లైట్స్ తక్కువలో వస్తాయి. మీకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటది. సో, హ్యాపీగా మీరు వితిన్ ద బడ్జెట్ మనం ఇంటర్నేషనల్ మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా సార్! ఇప్పుడేమన్నా బుకింగ్స్ నడుస్తున్నాయా సార్? అంటే ఇప్పుడు మనకి వియత్నాం చాలా ట్రెండింగ్ డెస్టినేషన్ అని చెప్పాలి. వియత్నాం గానీ, జార్జియా గానీ, మీరిందాక అన్నట్టుగా ఇప్పుడు స్విట్జర్లాండ్, పారిస్ ఇది మంచి కాంబినేషన్‌లో జరుగుతా ఉంది. సో, ఇంటర్నేషనల్ అఫ్‌కోర్స్ కొంచెం మన మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ అక్కడ ఫుట్‌ఫాల్ అంతా గూడా వేరే కంట్రీస్‌కి డైవర్ట్ అయిపోవటం. ఇంకా డొమెస్టిక్ గూడా బాగా బూమ్ రావటం. సో, కస్టమర్స్ ఎవరు గూడా హాలిడేకి ఎళ్ళకుండా లేరు. కాకపోతే దే చూజ్ ఎ డిఫరెంట్ డెస్టినేషన్.
హ్యాపీ హాలిడేస్కి వస్తే ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీ వెళ్ళి రావచ్చు అనేది భరోసా ఇస్తారు. అబ్సల్యూట్లీ అండి. అంటే మాకు థౌసండ్స్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి ఆన్‌లైన్‌లో అండ్ వీఆర్ స్టాండింగ్ ఆన్ 4.9 రివ్యూస్ సో ఫార్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వి హావ్ సర్వ్డ్ మోర్ దెన్ 30,000 క్లయింట్స్ అండ్ లాస్ట్ ఇయర్ వీఆర్ ఆల్సో అవార్డ్ విన్నింగ్ ట్రావెల్ కంపెనీ. అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నుంచి అప్రూవ్ ట్రావెల్ ఏజెన్సీ. హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ బేగంపేటలో మేము ఉన్నాం. టూరిజం ప్లాజా ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆథరైజ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. సో ఈ బిల్డింగ్ లో ఇట్స్ బీన్ మోర్ దాన్ 10 ఇయర్స్. సో యా, ఖచ్చితంగా విత్ ద హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్ వీ కెన్ షూర్లీ అష్యూర్ దట్ యూ విల్ హ్యావ్ అ మెమరబుల్ హాలిడే. అండ్ మీరు ఆన్లైన్ లో చూస్తే మా కస్టమర్స్ అందరూ కూడా రిపీటెడ్ కస్టమర్స్ అండ్ వీ వాల్యూ దెమ్ సో మచ్.